మేము ఫస్ట్ కొంటే ఈ గుడి దగ్గర ఇక్కడే పుట్టామండి, ఇక్కడ పెరిగాం, మేము అంతా ఇక్కడ ఉన్నామండి. అలాంటిది ఈ రోజున మమ్మల్ని కట్టుబట్టలతో నడి రోడ్డు మీద నుంచి చూపెట్టేశారండి. బయట వాళ్ళు ఇచ్చిన బట్టలు వేసుకున్నామండి. మేము ఇప్పుడు బయట వాళ్ళు మాకు కొనిచ్చారు, అవే వేసుకుంటున్నామండి ఇన్నాళ్ళనే. ఈ పాకపీకి ముందు సింగరమ్మ తీర్థం ముందండి ఊళ్ళో ప్రసారం ఏంటంటే జ్యోతుల నెహ్రూ గారు 100 మందిని తీసుకుని వెళ్ళి పాక పీకేమన్నారటండి. 100 మందిని తీసుకుని వెళ్ళి పాకి పీకేమన్నారు. మేము 100 మంది వెళ్ళి పాకి పీకెత్తామని అనేవారండి. మేమేమంటే అందరికీ తండ్రి, నిజవర్గానికి తండ్రి జ్యోతుల నెహ్రూ గారు. ఒక ఎమ్మెల్యే అయ్యుండి నెహ్రూ గారు ఎందుకు పీకేమంటారండి? నెహ్రూ గారు పీకమన్నారు. నెహ్రూ గారి పేరు చెప్పుకుని ఇళ్ళలో చేస్తున్నారని అనుకున్నాం తప్పండి. నెహ్రూ గారు మా తండ్రులు అంటారు. మేమేమో అతను ఎప్పుడు ఆంధ్వేలు వెళ్తాడు, సింగరమ్మ గుడిద రావుతాడు, కొబ్బరికాయ కొడతాడు, అన్ని చేస్తారండి ఆయన. అలాంటప్పుడు అతని మీద మేము ఎందుకు అనుమానపడతామండి? వాళ్ళు వచ్చి ఎలాగట అలాగట ఇలాగట అని చెప్పేవారు. చర్చ అదేమి లేదు, ఏళ్ళు ఆయన మీద పుకార్లు లేపుతున్నారు అంతే. అంత తప్ప నెహ్రూ గారు చేసే పని కాదు అని మేము అనుకున్నామండి.